దొంగలే దొంగలని అర్చినట్టుగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయని విప్ రామచంద్ర నాయక్ అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్రలో భాగంగానే గిరిజనులను రెచ్చగొట్టి లగచర్లలో అధికారులపై దాడికి పాల్పడేలా చేశారని అంటున్న విప్ రామచంద్ర నాయక్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. వికారాబాద్ జిల్లా దాడి ఘటనకు సంబంధించి లగచర్లలో దాడి జరిగిన సంబంధించి దాడి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంటే దాడి వెనకాల కావాలని కుట్ర చేయించిందని చెప్పేసి బీఆర్ఎస్ కుట్ర చేయించిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విప్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. దాడి జరిగినకు సంబంధించి దాని వెనకాల కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు దొంగలే నడిచినట్టుగా బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే పార్టీ ప్రతిపక్షాలు కుమ్మక్కై రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మోకాలడ్డు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అక్కడ అధికారులు ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, అడిషనల్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ వెంకరెడ్డి గారు అందరూ కేవలం వివరాలు తెలుసుకొని కుటుంబాల వారీగా ఎంత ఎక్స్టెండ్ ఉందని వివరాల సేకరణ కోసం పోయిన అధికారుల మీద విచక్షణ రహితంగా దాడులు చేసి వారిని హత్యా ప్రయత్నం చేసింది మీడియాలో మనం అందరం చూసినాం. రాళ్ల దాడులు, ఆడ వెహికల్స్ ఎంత డ్యామేజ్ అయినాయి అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. దీంట్లో రైతుల ముసుగులో, మా లంబాడ సోదరుల ముసుగులో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల్ని చట్టబద్ధంగా ఆధారాలతో ఈరోజు అదుపులో తీసుకున్నాం. దాన్ని కూడా రాద్ధాంతం చేసే కార్యక్రమం కుట్రలు కేసీఆర్ కుటుంబం చేస్తా ఉంది. ప్రజలు దీన్ని నమ్మకండి. గత 10 సంవత్సరాల్లో మేరేళ్ల ఘటన కావచ్చు, మహబూబాబాద్ లో మెడికల్ కాలేజ్ గిరిజన భూములు లాక్కున్న పరిస్థితి కావచ్చు, అడవి గిరిజన కౌన్సిలర్ ని హత్య చేసిన చరిత్ర గత ప్రభుత్వంలో గిరిజన నాయకులది. మరి కందుకూరు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, యాచారం పరిసర ప్రాంతాల్లో గిరిజనులు కోల్పోతున్నప్పుడు ఎక్కడ నిద్రపోయారు. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వమని హుజూర్ నగర్ లో రాళ్ల దాడులు చేపించిన మరి హీనమైన చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజలు ముఖ్యంగా గిరిజన ప్రజానికం లంబాడ సెంటిమెంట్ ని వాడుకొని మరి గత ప్రభుత్వంలో దోపిడీ చేసి అదేవిధంగా ముఖ్యంగా గిరిజన ప్రజల అభివృద్ధిని పడకేసి మరి గిరిజనులకు మోసం చేసిన కేసీఆర్ కుటుంబమే ఈ కుట్రలకు పాల్పడుతా ఉన్నది. ఈ రోజు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అందరూ ప్రభాకర్ రావులు, మురళీధర్ రావులు, కేసీ చంద్రశేఖర్ రావు, తారక రామారావు, కవితారావు, సంతోష్ రావు, నవీన్ రావు, దయాకర్ రావులు ఉంటే ఈ రోజు మన ప్రభుత్వంలో మరి అధికారులు ఈరోజు శరత్ నాయక్ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజన శాఖ, ఈఎన్సీ ఇన్ఛార్జ్ మోహన్ నాయక్ R&B, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్, మహబూబ్ నగర్, జనగాం, నల్గొండ ఎస్పీలు నాయకులు, అదేవిధంగా గిరిజన కార్పొరేషన్ బెల్లయ్య నాయక్, అదేవిధంగా విప్పుగా రామచంద్ర నాయక్, ఇంతమంది గిరిజనులను ముఖ్యంగా లంబాడ సోదరుల్ని మరి మంచి పొజిషన్ లో ఉంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇది మన ప్రజాప్రభుత్వం. తప్పకుండా ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమపాలలో ముందు తీసుకెళ్తున్న కష్టపడుతున్న రేవంత్ రెడ్డి గారిని వెనుకకు లాగే కుట్రలో భాగమే, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే మరి మీడియా వారి చేతుల్లో ఉన్నది కాబట్టి ప్రభుత్వం మీద బురద చల్లే కుట్రలు చేస్తా ఉన్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిందిగా గిరిజన ప్రజానికానికి అదేవిధంగా తెలంగాణ మా సోదరులందరినీ వేడుకుంటా ఉన్నా. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఏ శక్తులైనా తప్పకుండా కటకటాల్లో పోవాల్సి వస్తుంది. కాబట్టి వారి ప్రలోభాలకు అదేవిధంగా వారి మోసాలకు మీరు బలి కావద్దని చెప్పి మా లంబాడ సోదరుల్ని కోరుకుంటారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా దాడి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువ వరకు కూడా అది కేవలం ఫార్మా కంపెనీ కోసమే భూసేకరణ అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. కానీ కొద్దిసేపటి క్రితం ఎంపీ గారు మాట్లాడుతూ అది ఫార్మా కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కి సంబంధించి భూసేకరణ అంశం అంటారు. ఇప్పటివరకు కూడా మీరు ఎందుకు అది ఎక్కడ కూడా చెప్పలేకపోతున్నారు? అంటే భూసేకరణకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించాలి, ప్రతి ఒక్కరిని ఒప్పించాలి, ఎందుకు దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. మా ప్రభుత్వం ఎక్కడ ఫార్మా కంపెనీలకు ఇస్తామని చెప్పలే. కేటీఆర్ గారే రేవంత్ రెడ్డి గారిని మరి ప్రజల్లో దోషిగా పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి స్వయాన బామర్ది కట్టబెడతాండు ఫార్మా కంపెనీ వాళ్ళు చెప్పుకున్నారు. మా ప్రభుత్వం మొదటి నుంచి స్పష్టంగా చెప్తా ఉన్నాం. 1350 ఎకరాలలో 50 కంపెనీలకు క్లస్టర్ గా అలాట్ చేసి కొడంగల్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ మీరు కొలగొట్టిన ప్రజాధనంతో
మీ బామరులు కావచ్చు మీరు కూడా కంపెనీలు పెట్టండి, కంపెనీలకు పెట్టి స్వేచ్ఛ మీకు ఇస్తాం, కానీ అసత్య ప్రచారాలు చేయకండి. మీడియా ముందుంది కదా అని చెప్పేసి మీరు అబద్ధాలను నిజం చేయాలంటే అది అయ్యేది కాదు. అక్కడ క్లస్టర్ ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించి 30 నుంచి 50 రకాల వివిధ రకాల కంపెనీలు అర్హులు ఉన్న కంపెనీలకే అక్కడ కల్పించాలి, 30,000 ఉద్యోగాలు కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసమే కేవలం భూసేకరణ చేస్తున్నాడు, రైతుల దగ్గర భూమి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? వారు గతంలో వారి కుటుంబం చేసిన దోపిడీ బయట పడకుండా ఉండడం కోసం రేవంత్ రెడ్డి గారి మీద బట్ట కాల్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంకా ల్యాండ్ అక్విజిషనే కాలేదు, వారి బామర్ది కేటాయింపు ఆడ జరిగిందని చెప్పేసి ఈ ప్రచారం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. అక్కడ 50 కంపెనీలకు వివిధ రకాలైన కంపెనీలకు ఉద్యోగ అవకాశాల కోసం అన్ని రకాల కంపెనీలు అక్కడికి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సంకల్పం. అందులో కేసీఆర్ రావచ్చు, కేటీఆర్ రావచ్చు, కేటీఆర్ బామర్ది పెట్టుబడి పెట్టవచ్చు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు, మీ పైన అంటే ఈ సంబంధించి కేసులు పెట్టారని చెప్పేసి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళడానికి? కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేసులో చేసిన అవినీతి నుండి బయటపడడం కోసం, ఫోన్ ట్యాపింగ్ లో వారి కుటుంబం చేసిన నేరాల నుంచి బయటపడడం కోసం, బీజేపీ పార్టీకి మరి మూల్యం చెల్లించడం కోసం కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు తప్ప మరొకటి కాదు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆర్థికంగా కేటీఆర్ కుటుంబం వారికి సహకరిస్తా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ ఒకటిగా ఈరోజు కలిసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం కుట్ర చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మోడీ గారిని ఫ్రీక్వెంట్ గా కేటీఆర్ గారు కలుస్తున్నారు. తన నేరాల నుంచి బయటపడడం కోసం తను అక్కడ మరి మూల్యం చెల్లించుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఇదంతా వాస్తవాలు తెలుసు. ప్రజలు వారి పార్టీని నామరూపాలు లేకుండా మరి రేపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కనురూపంలో అంటే మన దగ్గరలో లేకుండా చేసేదానికి ప్రజలు సమాయత్తం అవుతున్నారు. ఈరోజు ఉదయం కూడా మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కలిసారు. ఎలాంటి అంటే ఏమి వివరించారు సార్? గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడీ, ఆర్థిక దోపిడీ, ముఖ్యంగా మా లంబాడ గిరిజన సోదరులకు వారు చేసిన మోసాలు, మరి అభివృద్ధి మొత్తం పడకేసి మా గిరిజన నిధులు సప్లా నిధులన్నీ దారి మళ్లించి కొల్లగొట్టిన విషయం, మహబూబాద్ మెడికల్ కాలేజీలో గిరిజనుల భూముల్ని లాక్కున్న విధానం, అక్కడ ఒక గిరిజన కౌన్సిలర్ ని హత్య చేసి మరి అన్యాయంగా వారి భూముల్ని కొల్లగొట్టడం, శంకర్ నాయక్ గారు కానీ, కవిత నాయక్ గారు కానీ, సత్యవతి రాథోడ్ కానీ వీరు చేసిన మోసాలు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, కందుకూరు పరిసర ప్రాంతాల్లో మరి వారు 20,000 ఎకరాలు మరి పరిహారం ఇవ్వకుండా, సీతారామ సాగర్ లో కావచ్చు, మలన్న సాగర్ లో కావచ్చు, ఇప్పటికీ వారు పరిహారం చెల్లించకుండా ప్రజలకు మోసం చేసిన తీరు వారికి వివరిస్తూనే మా ప్రభుత్వం అభివృద్ధి కోసం చేపట్టిన పథకాల గురించి, కార్యక్రమాల గురించి అన్ని వారికి వివరించినాం. వారన్నీ ఓపికగా అన్ని వినడం జరిగింది. తప్పకుండా కమిషన్ గత ప్రభుత్వం చేసిన మోసాల మీద వారు కూడా విచారణ చేయాలి. ఈ మా ప్రభుత్వంలో లంబాడ సోదరుల ముసుగులో లంబాడ అమాయక ప్రజల మా కులాన్ని వాడుకుంటూ వారు అవలంబిస్తున్న విధానాలు తప్పని చెప్పేసి కమిషన్ గుర్తించాలని చెప్పేసి మేము వారికి వేడుకోవడం జరిగింది. ఇన్ని రోజులుగా దాడి జరిగి ఇన్ని డేస్ అవుతున్నప్పటికీ సొంత నియోజకవర్గమైన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు? ఖచ్చితంగా రైతులను కలవండి, గ్రామ సభలు పెట్టండి, వాళ్ళను ఒప్పించి భూసేకరణ చేయండి, మీరు అనుకున్న అభివృద్ధిని సాధించండి, అంతేకాని వాళ్ళ ఉసురు పోసుకొని ఎందుకు భూములు లాక్కొని వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నారు? గతంలో కేసీఆర్ కూడా ఇదే చేసి వాళ్ళ ఉసురు పోసుకొని ఇంటికి పోయిండు, మీరు కూడా అదే చేస్తున్నారు. 11 నెలల వాళ్ళు 10 ఏళ్ల పాలన, మీరు 11 నెలల పాలన ఈక్వల్ అవుతుంది అంటుంది. ఇప్పుడు కొడంగల్ అభివృద్ధిలో భాగంగా ఆడ ఉపాధి ఉద్యోగాలు కల్పించలే దాంట్లో కేవలం 1350 ఎకరాలు మాత్రమే అక్వైర్ చేస్తున్నాం. దాంట్లో 700 ఎకరాలు ప్రభుత్వ భూమి, 650 ఎకరాలు ప్రైవేట్ భూమి. ఆ ప్రైవేట్ భూమిలో కూడా స్వచ్ఛందంగా దాదాపు 350 ఎకరాలు ఆల్రెడీ రైతులు ఇచ్చేసారు. కేవలం ఇంకొక 200 ఎకరాలు మాత్రమే అక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో మొత్తం 1350 ఎకరాలలో గిరిజనుల భూమి కేవలం 210 ఎకరాలు, అందులో 120 ఎకరాలు ఇచ్చి 90 ఎకరాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ మధ్యలో కేసీఆర్ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబంలో మా లంబాడ సోదరులు కొంతమంది అమాయకులు అక్కడ భూములు లేని వాళ్ళు వచ్చి ఈ కేసులలో బారిన పడ్డారు. వారిని కూడా విచారిస్తున్నాం. నిజమైన కుట్రగా భాగస్వాములు మాత్రమే దోషులుగా ముందు తీసుకెళ్తాం తప్ప
గిరిజన సోదరులు ఎలాంటి వారి టీఆర్ఎస్ ప్రతిపక్షాల మాటలు నమ్మకండి, వాళ్ళ మోసాలకు మీరు బలికాకండి అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఇది మొత్తానికి కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కావాలని కుట్ర చేసి అక్కడ దాడి చేయడానికి కారణమయ్యారని చెప్పేసి విప్ రామచంద్ర నాయక్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భూమి ప్రభుత్వ భూమి, మిగతా అంతా కూడా ఇప్పటికే కావాల్సినంత సేకరించడం జరిగింది. మిగతా అంశంలో కూడా కావాలని లంబాడా సోదరులను ఉసికొల్పి రెచ్చగొడుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 6 టీవీ.